సో హాయ్ గైస్, వెల్కమ్ టు ద న్యూ వీడియో. సో ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకు అందరికీ సో హ్యాపీ హోలీ అనమాట. యాక్చువల్లీ ఈ వీడియో ఏంటంటే మన బండికి పేరు వేయించామన్నమాట, మన ఛానల్ పేరు రాకీ ట్రావెలర్ అనేది. సో యాక్చువల్లీ మనం బండికి 2 సైడ్స్ ట్యాంక్ అటు సైడ్ ఇటు సైడ్ అని అనుకో. యాక్చువల్ ఫస్ట్ వెనకైతే అవే అనుకున్నాను నేను. సో అటు సైడ్ ఇటు సైడ్ ట్యాంక్ వేపిద్దామని. సో తర్వాత మళ్ళీ అంటే మా ఫ్రెండ్ అడిగాను అనమాట, అక్కడ ఇచ్చుకోద్దామా లేదంటే ముందు ఎగిద్దాం లేదా వెనక వేపిద్దాం అనుకున్నాను. తర్వాత ఏంటంటే ఏదైనా వేపిస్తే ముందు వేపిస్తే ఏంటంటే అంత ఇది అంటే మనకు ప్లేస్ లేదన్నమాట ఎక్కువ, కొంచెమే ఉంది కదా. సో మీరు చూపించాం కదా ఆల్రెడీ ఇంతకుముందు లైట్ సైడ్ అక్కడ ముందు ఎట్లా ఉందని. సో యాక్చువల్లీ అక్కడ మనకి విండ్ షీల్డ్ వేయించినట్టే దాని మీద వేయించడానికి కొంచెం ప్లేస్ ఉండేది, ఇంకా మనం విండ్ షీల్డ్ వేయలేదు అన్నమాట. సో అందుకని ఏంటంటే ట్యాంక్ మీద ఒక చోటను బ్యాక్ సైడ్ మడ్ గార్డ్ ఉంటుంది కదా, సో నంబర్ ప్లేట్ వస్తుంది, దాని కింద మడ్ గార్డ్ ఉంటుంది. సో అక్కడ 2 చోట్ల వేయించామన్నమాట రాకీ ట్రావెలర్ అనేది. సో అయితే నేను చూపిస్తాను మీకు ఇప్పుడు క్లియర్గా, ఓకేనా. అంటే 2 సైడ్లు వేపిద్దాం అనుకున్నాను, ట్యాంక్కి మళ్ళీ వద్దలే అనేసి 2 సైడ్లు వేయించేసాం, 3 చోట్ల అంటే. సో తర్వాత ఏమో ఫ్రంట్లో ఇంకేమన్నా వేయించచ్చు అని చెప్పాను కదా మీకు లడాక్ వెళ్ళాను. సో దాని గురించి ఏమన్నా వేపిద్దాము నీళ్ళు అనేసి సో అక్కడ ప్లేస్ వదిలేసి 2 సైడ్ల లెఫ్ట్ సైడ్ వేయించాను నార్మల్గా ట్యాంక్కి. సో అంటే బ్యాక్ సైడ్ ఇది వేయించాను, చూపిస్తాను, ఓకేనా. పేరు అనేది రాకీ ట్రావెలర్ అనేది ఎలా ఉందని. సో లోగో మాత్రం రెడ్ కలర్ వేయించాము, పేరు మిగిలింది మాత్రం వైట్ కలర్ వేయించాము అనమాట. సో ఇది వచ్చి మనము మియాపూర్లో వేయించాము. సో మియాపూర్లో సో డైమండ్ రేడియం అండ్ రెగ్జైన్ వర్క్స్ అని ఉంది. సో మియాపూర్ మెయిన్ ఎక్స్ రోడ్ ఉంది, ఎక్స్ రోడ్ కొంచెం దాని దగ్గరలో ఉందన్నమాట. దాని పేరు అనేది క్లియర్గా మీకు అక్కడ మెన్షన్ చేస్తాను, డిస్క్రిప్షన్లోనే మెన్షన్ చేస్తాను. ఇక్కడ మళ్ళీ పేరు మీకు డిస్ప్లే చేస్తాను వీడియోలో అనేది టైప్ చేసి, సో మీరు చూడొచ్చు. నార్మల్గా 400 అయితే అయిందనమాట కాస్ట్ అనేది. ఓకే, నేను చూపిస్తాను, మీరే చూడండి. ఇక్కడ చూస్తున్నారు కదా రాకీ ట్రావెలర్ అనేది. సో ట్యాంక్ దగ్గర ఇక్కడ చూడండి పైన మనకి ఇక్కడ పల్సర్ అని వచ్చింది లోగో. సో దాని కింద నార్మల్ ఒక చిన్న స్టిక్కర్ లాగా ఉందన్నమాట, బ్లాక్ మనకి షైనింగ్. సో కింద పైన సో దాని సెంటర్లో కొంచెం గ్యాప్ ఉంది. సో ఆ గ్యాప్లో మనము ఇది రాకీ ట్రావెలర్ అని వేయించేద్దాం. సో ఇది చూడండి లోగో అయితే ఫస్ట్ లోగో ఉంది కదా రెడ్ కలర్, సో దాని మీద వైట్ కలర్ స్టిక్కర్ కట్ చేసి సో అలా ప్లే బటన్ సింబల్ అయితే వేసారనమాట. ఇది రాకీ ట్రావెలర్ అనేది ఫ్రంట్. యాక్చువల్లీ చెప్పాం కదా మీకు, ఇక్కడ చూడండి ఇక్కడ మనకి ప్లేస్ లేదు ఎక్కువ. ఒకవేళ వేయించిన వాడు ఇక్కడ వేయించాల్సింది, మనకి ఇక్కడ ప్లేస్ ఎక్కువ లేదు. ఎక్కడ వేయించాము, ఒకవేళ మనం విండ్ షీల్డ్ వేయించంటే కొంచెం హైట్ వచ్చేది కాబట్టి దాని మీద వేయించగలం, ఇంకా వేయలేదు కాబట్టి. సో ఇక్కడ వేపిస్తే అంత అంటే చిన్నగా వేయించాలి, సైజ్ చిన్నగా వస్తుంది కాబట్టి అంత కనపడదు అనమాట. సో చెప్పాను, ఇక్కడ చూడండి ఇక్కడ వేపిద్దాం అనుకున్నాను కానీ మళ్ళీ క్యాన్సిల్ చేసుకున్నాను, 2 సైడ్లు వేస్తే బాగుండదులే అనేసి. సో ఇంక ఇక్కడ అంతగా ప్లేస్ లేదు. ఇక్కడ కూర్చున్నప్పుడు ఏమవుతుందంటే కాళ్ళు ఇక్కడ వస్తాయి కదా, సో దానివల్ల ఏమవుతుందంటే కవర్ అయిపోతుంది, కనబడదు మనకి ఎవరైనా పర్సన్స్కి అయితే. సో ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తున్నారా రాకీ ట్రావెలర్ ఇది పెద్దగా వేసాను అనమాట. ఈ రాకీ ట్రావెలర్ అనేది సేమ్ అనమాట, సైజ్ కొంచెం ఎత్తుంది. అంటే ఇక్కడ చూడండి ఈ యూట్యూబ్ లోగో అని ఉంది కదా, సో ఆ లోగో మాత్రం పెద్దగా వేశారు. సో మనకైతే బండి నంబర్ అయితే వచ్చింది. సో గైస్ యాక్చువల్లీ మనకి బండి నెంబర్ అయితే వచ్చిందనమాట. సో ఇంతకుముందు టెంపరీ నెంబర్ తీసుకున్నప్పుడు టీఎస్ వచ్చింది. సో మనకి ఇప్పుడు టీజీ వచ్చిందనమాట. సో TG07, సో మనం కొండాపురలో చేయించాం కదా. సో TG07211 వచ్చిందనమాట. TG007 అనేది మనకి కొండాపుర ఆర్టీ ఆఫీస్ నెంబర్ ఉంటుందంట సంథింగ్ ఏదో. తర్వాత 2311 అనేది మన బండి నెంబర్. సో మీరు చాలామంది అయితే వీడియోని చూసి వెళ్ళిపోతున్నారు, చాలా కొత్త మంది చూస్తున్నారు, కొత్త వాళ్ళు చూస్తున్నారు మన ఛానల్ వీడియోస్ ఉన్నాయి. మా ఛానల్లో ఆల్మోస్ట్ ఆల్ 91% సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన వీడియోస్ అయితే చూస్తున్నారు. సో గైస్ ప్లీజ్ నేను చెప్పేది ఏంటంటే మీకు, సో మీ వీడియో చూస్తున్నారు కదా, ఒక్క సబ్స్క్రిప్షన్ అనమాట. సో ఒకసారి సబ్స్క్రైబ్ చేసి వీడియోకి లైక్ చేసి కామెంట్ చేయండి. సో మీరు చూస్తున్నారు ఓకే. సో మీకు నచ్చుతుందో లేదో నాకైతే తెలీదు. సో మీకు నచ్చకపోవచ్చు, దానికి చాలా రీజన్స్ ఉంటాయి నచ్చకపోవడానికి వీడియో అనేది. సో అది మీ ఒపీనియన్ అన్నమాట. సో ఖచ్చితంగా ఇన్ఫ్రంట్ అంటే ఫ్యూచర్లో బై మిస్టేక్ అంటే నేను ఇవి చేసి వీడియోలు ఏవైనా కానీ నా ఇంప్రూవ్మెంట్ లేదనుకోండి నా వీడియోల్లో, సో ఖచ్చితంగా మీరు అన్సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని, ఓకేనా. అన్సబ్స్క్రైబ్ చేసుకోండి, దానికి నాకు ఎటువంటి ఇబ్బంది లేదు, నాకు బాధ లేదు. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి కదా, ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని తర్వాత ఇంప్రూవ్మెంట్ లేదంటే అప్పుడు నేను అడగండి, అన్సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్. సో ఓకేనా గైస్, వీడియో చూసి వెళ్ళిపోకండి గైస్, లైక్ చేయండి. మెయిన్ మీరు లైక్ చేసి కామెంట్ చేస్తే మన వీడియో అనేది సో వేరే వాళ్ళకి అయితే ప్రమోట్ అవుతుంది అనమాట.
సో ఇది మన వీడియో మనం ఛానల్ త్వరగా రీచ్ అవ్వాలంటే మీ చేతిలో ఉన్నది అది, ఓకేనా. సో మర్చిపోకండి. సో మీరు ఆదరిస్తే, మీరు సపోర్ట్ చేస్తే మన ఛానల్ ఇంకా గ్రో అవుతుంది అనమాట. సో మీరు సపోర్ట్ చేస్తారని అయితే నమ్మకంతో ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ గైస్. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. సో మీ అందరికీ హ్యాపీ హోలీ. బాయ్ బాయ్ గైస్.